కాకపోతే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు, జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటుగా పేరున్నటువంటి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని టీడీపీ నేతలు ఎవరైనా నమ్మే అవకాశం ఉందా? నమ్మే అవకాశం ఉందంటారా? ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారినే తీసుకుందాం. శ్రీలక్ష్మి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందరి అధికారులు వచ్చి పూల బొకే ఇస్తుంటే శ్రీలక్ష్మి కూడా వచ్చి పూల బొకే ఇచ్చింది. శ్రీలక్ష్మి ఇచ్చిన పూల బొకే చంద్రబాబు గారు తీసుకోవాలి. యాక్చువల్లీ బొకే ఇవ్వబోయింది, ఆయన చేయి పెట్టేశాడు, ఫేస్ చూడలేదు, ఇచ్చేది ఎవరనేది ఆయన ఫేస్ చూడలేదు. బట్ తర్వాత వెంటనే ఫేస్ చూసిన వెంటనే ఏం చేశాడు, ఆయన బొకే తీసుకోవాలి. ఇలా వెనక్కి నెట్టి ఉండు అని చెప్పి ఒక మాట అన్నాడు. శ్రీలక్ష్మి నవ్వుకుంటే వెనక్కి వెళ్ళిపోయింది, అర్థమైపోయింది. సో కాబట్టి టీడీపీలో ఎవరు కూడా శ్రీలక్ష్మిని నమ్మే పరిస్థితి లేదు. మరి భూమానా చేసే ఆరోపణల వెనక అర్థం ఏంటనేది ఆయనకే తెలియాలి. విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి శ్రీలక్ష్మికి మధ్య చెడింది అనేది అనుమానం, ఒక అనుమానం. ఇటీవల శ్రీలక్ష్మి కూడా తన మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా క్వాష్ చేయాలని చెప్పి పిటిషన్ వేసింది. సుప్రీంకోర్టులోనూ హైకోర్టులో అనుకుంటా పిటిషన్ వేసింది. వేశారు. క్వాష్ చేయడం కుదరదు, దీనికి సంబంధించి బలంగా ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా విచారణను ఎదుర్కోవాల్సిందేనని చెప్పి ఖచ్చితంగా చెప్పారు. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చి పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి, కావాల్సిన శాఖలో పెట్టుకుని 5 ఏళ్లు పని చేయించుకుంది జగన్మోహన్ రెడ్డి. మరి ఇప్పుడు ఎందుకు ఎక్కడ ఎలా తేడా వచ్చింది అనేది ఎవరికి అర్థం కాదు. ఎవరో ముక్కు మొహం తెలియని అధికారి మీద ఏదో విమర్శలు చేస్తే సరే ఏదో ఆళ్ళకాళ్ళకి పొసకలేదేమోలే అధికారంలో ఉన్నప్పుడు అని అనుకోవచ్చు. బట్ ఇక్కడ అధికారంలో ఉంది శ్రీలక్ష్మి. ఆ రోజు శ్రీలక్ష్మి అంటే ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలుగా పేరుంది. ఆయన కేసుల్లోనే జైలుకి కూడా వెళ్ళొచ్చింది, అందులో డౌట్ ఏమీ లేదు.